సహోదరుడా, నీవు కూడా అలజడులు జరిగిన ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, లేకపోతే నీ జీవితంలో పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఏవేవో రకాలైన ఈ లోక కార్యాలు ఏలుబడి చేస్తున్నప్పుడు, అన్యాచారాలు ఏలుబడి చేస్తున్నప్పుడు, అన్య పద్ధతులు కూడా నువ్వు వెళ్ళబడినప్పుడు, ఇవన్నీ నాశనానికి నడిపించేవి, ఇవి నరకానికి నడిపించేవి, ఇవి నాకు వద్దు అని నువ్వు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో యథార్థంగా బతుకుతున్న సమయంలో ఆశా మీదకి జరహు స్వార్థంతో దండెత్తి వచ్చినట్లుగా నీ మీద కూడా సాతానుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి, ఎవరో ఒకరిని రేపి నీ మీదకి శోధనలు తీసుకొస్తున్నాడేమో, శ్రమలు తీసుకొస్తున్నాడేమో, బాధలు తీసుకొస్తున్నాడేమో. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ తక్కువ సైన్యం ఉంది, అక్కడ ఎక్కువ సైన్యం ఉంది. కానీ ఈ యొక్క ఆశ దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? చదవండి 11వ వచనం. యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, చూడండి వాళ్ళ సైన్యం ఎలా ఉందట? విస్తారముగా ఉంది, చాలా ఎక్కువ సైన్యంగా ఉంది. అలాంటి విస్తారమైన సైన్యం చేతిలో ఈ చిన్న సైన్యము ఓడిపోకుండానట్లు అయ్యా మేమెవరు అని అంటే బలము లేనివారు. మనం ఎవరు అని చెప్పండి? బలము లేనివారు. ఆశ ఇప్పుడు ఎవరు? బలము. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను బలము లేనివాడినయ్యా. వారైతే బలార్జులు, వారైతే విస్తారమైన సైన్యం, నేను బలము లేనివాడు. నీవు కూడా బలము లేని దానివిగా ఉన్నావేమో, నీవు కూడా బలహీనుడుగా ఉన్నావేమో, నీకు బంధు బలము లేదేమో, నీకు ధన బలము లేదేమో, నీకు లేకపోతే స్నేహితుల బలము కూడా లేదేమో, నీకు లేకపోతే శరీరంలో ఏ బలము లేని బలహీనరాలుగా ఉన్నావేమో. అపవాది విస్తారమైన శ్రమలతో నిన్ను దాడి చేస్తుంది, విస్తారమైన శోధనల చేత దాడి చేస్తుందేమో, విస్తారమైన బలహీనతల చేత దాడి చేస్తుందేమో, విస్తారమైన అప్పుల చేత దాడి చేస్తుందేమో, విస్తారమైన భయంకరమైన నిందల చేత దాడి చేస్తుందేమో. ఆశ అంటున్నాడు, బలహీన సైన్యము బలమైన సైన్యము చేతులు ఓడిపోకుండా నాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా, హల్లెలూయా.